ఆవిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి పోస్తూ పెరమలూరును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పష్టం చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పెద్దపులిపాక నూతన సబ్స్టేషన్ల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు పీఎం సూర్యాగర్ ఉచిత విద్యుత్ పథకం పనులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ పి పుల్లారెడ్డి ప్రారంభించారు. ముందుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్, సోలార్ ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పెద్దపులిపాక గ్రామంలో 10.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను, అలాగే గ్రామంలోని దళితవాడలో 80 మంది లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దళితవాడలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల ద్వారా దాదాపు 80 కుటుంబాలకు జీరో కరెంటు బిల్లు రానుందని తెలిపారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా రాబోయే 10-20 రోజుల్లో సోలార్ ప్యానెళ్ల బిగింపు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఉయ్యూరు, పోరంకి, కానూరు తదితర ప్రాంతాల్లో ఎదురవుతున్న లో వోల్టేజ్ విద్యుత్ కోతల సమస్యల నివారణకు నూతన సబ్స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ఆటోనగర్లో 132 kV సబ్స్టేషన్కు సంబంధించి అధికారులు త్వరితగతిన క్లియరెన్స్ ఇచ్చి కొన్ని రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎండీ విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. నియోజకవర్గ పరిధిలోని సుమారు 20 గ్రామాల్లో ఇప్పటికీ ఉన్న సింగిల్ ఫేజ్ నెట్వర్క్ ను 3 ఫేజ్ గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఒక శుభదినం, ఒక సబ్స్టేషన్ కి శంకుస్థాపన చేయటం, ఒక సబ్స్టేషన్ ని గౌరవ మంత్రివర్యులు సోదరులు గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం, అలాగే పెద్దపులిపాక గ్రామంలో దళితవాడలో 80 మందికి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయటం. ఈ 3 కార్యక్రమాలు కూడా ఈరోజు చేయటం జరిగింది. ఆయన స్వయంగా పాల్గొనడం జరిగింది. ఇంకా 4 సబ్స్టేషన్లు అవసరం ఉంది. ఇబ్బందులు కూడా మీరు తెలుసుకోవాలి. ఈరోజు ప్రారంభోత్సవం చేశాం, బాగానే ఉంది. కొంత సమస్య పెద్దపులిపాక గ్రామానికి తీరుతుంది. పోరంకిలో ఒక సబ్స్టేషన్ కట్టాలి అని అంటే 4 ప్రదేశాలు ఒకటి మార్చి ఒక చోటకి వెళ్ళి ఇక్కడ సబ్స్టేషన్ కడతాం అనగానే స్థానికులు ఇక్కడ కడతానికి ఇల్లేదంటున్నారు. అట్లా 3 ప్రాంతాలు మారినా కానీ సబ్స్టేషన్ కట్టడానికి ప్లేస్ దొరక్క సబ్స్టేషన్ వెనక్కి వెళ్ళింది. మొన్న వేసవి కాలంలో విద్యుత్ అధికారులకి కంటి మీద కునుకులేదు. ఎందుకు అనంటే మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. ఇప్పుడు కట్ట అవతల ఒక సోదరిమని వచ్చి లో వోల్టేజ్ ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఎక్కడన్నా ఒక ట్రాన్స్ఫార్మర్ వేస్తా ఉంటే నా ఇంటి ముందు వద్దు, ఇక్కడ ఏమాగండి వెళ్ళిపోండి అంటున్నారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే బండ బూతులు రాత్రిపూటైనా సరే తిడతారు. విద్యుత్ అధికారులను తిడతారు, మమ్మల్ని తిడతారు. ఇదే కాదు, సెల్ ఫోన్ టవర్లు కట్టే చోట కూడా సెల్ ఫోన్ టవర్ కడతా ఉంటే ఇక్కడ కడతానికి ఇల్లేదంటారు. కానీ సెల్ ఫోన్ పద్దాగా జేబులో పెట్టుకుంటాం, సెల్ ఫోన్ లేనిదే నిమిషం కూడా గడపం. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఉయ్యూరులో 130 kV ఫౌండేషన్ వేసి
పనులు ప్రారంభించే సమయంలో గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ను కూడా బయటికి పంపించేశారు. ఈరోజు ఉయ్యూరులో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న గాలి వేస్తే కరెంటు పోతా ఉంది. ఇక్కడ కొత్త ఆటానగర్ లో 130 kV ఒకటి ప్రపోజ్ చేశాం. ఇప్పుడే మంత్రి గారు కూడా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి వెంటనే వితిన్ డేస్ లో క్లియరెన్స్ ఇవ్వండి, దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా సిఎండి గారిని, మంత్రివర్యులు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అలాగే చాలా గ్రామాల్లో సింగిల్ ఫేసే ఉంది. నేను మొన్న చిన్నవోగిరాలు వెళ్ళా, అక్కడ త్రాగునీటి సమస్య ఉంది. ఏంటి అని అడిగితే మాది సింగిల్ ఫేస్ అండి, సరిపోవట్లేదు, 3 ఫేజ్ లేని అని అంటే వెంటనే వాటర్ ట్యాంకుల దగ్గరికి వెంటనే లాగించి అక్కడ ప్రాబ్లమ్ టెంపరీగా తొలగించడం జరిగింది. ఇంకా 20 గ్రామాల్లో సింగిల్ ఫేజ్ నెట్వర్క్ ఉంది, దాన్ని 3 ఫేజ్ గా మార్చాలని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే గత ప్రభుత్వంలో 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన పనులన్నీ కూడా మళ్ళీ గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో అప్పుడు మనం ఏదైతే చేశామో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంటది అన్నట్టుగా యనమల కుదురు వంతెన అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ అవ్వచ్చు, కుందేరు బ్రిడ్జ్ అవ్వచ్చు, మద్దూరు నుంచి ఉప్పులూరు దాకా రోడ్డు అవ్వచ్చు, లేకపోతే మరి ఏ ఇతర సమస్య అయినా అవ్వచ్చు, అంగన్వాడీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అప్పుడు మనం ఏదైతే పనులు ప్రారంభించామో ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని ప్రారంభోత్సవం మనమే చేసుకుంటా ఉన్నాం. అంటే మధ్యలో 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అనేది జరగల. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మన నియోజకవర్గంలో అయితే అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా వేగంగా మనం ఏదైతే అడుగుతా ఉన్నామో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అన్ని శాఖ మంత్రులు కూడా చక్కగా కోఆపరేట్ చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తా ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ, అలాగే అభివృద్ధిలో కూడా మరి ఈ గ్రామానికి సంబంధించి దాదాపు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 76 లక్షలు ఖర్చు పెట్టాం. MGNRGS 1,96,00,000 ఖర్చు పెట్టాం. RWS 5 లక్షలు ఖర్చు పెట్టాం. ఈ సబ్ స్టేషన్ సోలార్కి 10,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 80 కుటుంబాలు దాదాపుగా 0 కరెంటు బిల్లుకి వెళ్తా ఉన్నారు. ఇదేదో చేసేసామని మేము గొప్పగా చెప్పకపోయినా ఇంకా చేయాల్సింది మా ముందు సవాళ్లు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మంత్రి గారికి చెప్తా ఉన్నా, అక్కడ ఉన్న రోడ్లు, ఇక్కడ ఉన్న ఊరు పరిస్థితి ఇవన్నీ కూడా తప్పకుండా మా వంతు పాత్రగా మరి ఈ ఊరికి ఏ విధంగా అభివృద్ధిలో సహకరించాలో ఆ విధంగా అభివృద్ధికి సహకరించి పూర్తిగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.